తెల్లం రామకృష్ణ సిపిఎం పార్టీ బొట్టాయిగూడెం మండల కార్యదర్శి. బొట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపారం గ్రామ పంచాయతీ జగ్సెట్గూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎల్టీఆర్ భూముల్ని ఈరోజు R&Rలో కొనుగోలు చేయాలన్నది ఇక్కడ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద గతంలోని రెడ్డిగణపారం గ్రామ సచివాలయంలోని గ్రామ సభ అధికారులు గ్రామ సభలు పెడితే దాన్ని గిరిజనులు అడ్డుకోవడం జరిగింది. దొడ్డిదారిన మళ్ళీ అవే భూముల్ని ఈ R&Rలో కొనుగోలు చేస్తాకి భూములకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎల్టీఆర్ భూములు 170 భూముల్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇవ్వద్దన్నది మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అటువంటి భూములు గొడవల్లో ఉన్న భూములు కొనుగోలు చేయమని చెప్తుంది. కానీ ఇక్కడున్న రెవెన్యూ అధికారులు మాత్రం దొడ్డిదారిన బొట్టాయిగూడెం తహసీల్దార్ గారు అక్కడున్న రెవెన్యూ యంత్రాంగం దొడ్డిదారిన ఈ ఎల్టీఆర్ భూముల్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు జగ్సెట్గూడెం గ్రామానికి చెందిన గిరిజనులు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వివాద భూముల్ని R&Rలో కొనుగోలు చేయొద్దు, వివాదాలు ఉన్న భూముల్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వద్దన్నదే మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. దీనివల్ల గిరిజనుల మధ్య వివాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడే వివాదాలు జరుగుతున్న భూములు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకుండా అన్ని ఆధారాలు ఉన్న పక్కాగా ఉన్న భూముల్ని కొనుగోలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఏ వివాదాల్లో ఉన్న భూముల్ని R&Rలో పెట్టొద్దు. అట్లనే గిరిజన సాగులో ఉన్న భూముల్ని సాగుదారు పట్టాలు ఇచ్చేటట్టు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నదే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రిలే దీక్షలు చేపట్టాం. ఇది ప్రభుత్వం వెంటనే దీన్ని ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.